నేను రెండు విషయాల మీద మాట్లాడతాను. ఒకటి శ్లీమన్ గురించి, రెండోది భాస్కరం గారి గురించి. శ్లీమన్ గురించి ఎంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందో భాస్కరం గారి గురించి కూడా అంతగానూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను. సరే, శ్లీమన్ పుస్తకం గురించి కూడా మాట్లాడమన్నారు. అసలు పుస్తకం గురించి మాట్లాడనండి, మీ గురించే మాట్లాడాలని ఉంది నాకు అని కూడా చెప్పాను నేను. అలా కాదండి, మీరు పుస్తకం గురించి కూడా మాట్లాడాలి అని భాస్కరం గారు అన్నారు కనుక నేను పుస్తకాన్ని చాలా వరకు చదివాను. శ్లీమన్ అనే ఆయన జర్మన్ దేశస్థుడు. పుస్తకం టైటిల్లోని తెలుస్తోంది. రకరకాల పనులు చేశాడు. రవాణా సాధనాలు లేని, విమానాలు గట్రా లేని ఆ రోజుల్లోనే షిప్పుల మీద ఆయన తిరగని దేశం అంటూ లేదు. భారత్కు వచ్చాడు, చైనా చొప్పి వెళ్ళాడు, చైనా గోడ దగ్గర నుంచి ఒక ఇటుక తెచ్చుకున్నాడు. హోమర్ మీద హోమర్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. దాన్ని మించిన బైబిల్ లేదనుకున్నాడు, జేబులో పెట్టుకు తిరిగాడు. ఎక్కడ ఏది ఉంటే ఇది ఒక అన్వేషణ దృష్టితో, అంటే శ్లీమన్లో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీస్తో పాటు కొన్ని తిక్కలు ఉన్నాయి, కొన్ని అతిచేష్టలు ఉన్నాయి. ఒక గమ్మత్తైన ఒక పర్సనాలిటీ, మొబిలిటీ అనేది అతనిలో ఒక మేజర్ అడ్వాంటేజ్గా మనం కనపడుతుంది. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాడు. డబ్బు మీద ఆశ ఉంది. తర్వాత పేరు, కీర్తిదాహంతో ధనదాహంతో ఆయన వెళ్తూ వచ్చాడు. మనసుకు ఏది వస్తే అది నచ్చింది. నాకు అనిపించింది సిక్స్త్ సెన్స్ ఏమన్నా ఉందేమో, ఇక్కడ తవ్వితే ఇదేదో పడుతుంది, ఇదేదో దొరుకుతుంది. పురాతత్వ శాస్త్రమస్తులు డెవలప్ కాని ఆ రోజుల్లోనే తవ్వకాలు జరిపి వాటిని తవ్వి వెలికి తీయాలి అని ఒక చిన్న ఆశతో వెళ్ళి చాలా రిస్కులు తీసుకున్నాడు. ప్రమాదాల్లో ఇదయ్యాడు. షిప్పుల్లో పోతున్నప్పుడు అనారోగ్యం పాలయ్యాడు. దాదాపు చావు అంచుల్లాగా వెళ్ళాడు. ఇలా రకరకాల దీంట్లో ఆయన ఇటు వ్యాపారవేత్తగా తవ్వకాల్లో ధనదాహం కోసం ఏం మామాటలు పెట్టుకోలేదు. గవర్నమెంట్స్కే టోకరాలు ఇచ్చాడు. బహుభాషావేత్త, గమ్మత్తైన పర్సనాలిటీ. ఎందుకంటే 10-15 భాషల మీద అనురక్తి ఉంది. భాషలు నేర్చుకున్నాడు. చరిత్రకారుడుగా ఉన్నాడు. రచయితగా ఎంతో తన అనుభవాలన్నీ కూడా రాశాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒకానొక యూనివర్సిటీలో తన జీవిత కథే తను రాసి దాని మీద నుంచి ఆయన పిహెచ్డి తీసుకోవటం అనేది బహుశా ఇక్కడెక్కడ ఏ ఇతర యూనివర్సిటీలో కూడా జరిగి ఉండదు. అతనిలో ఉన్న ప్రత్యేకత మనము గమనించవచ్చు. ఇంకొకటి ఏంటంటే శ్లీమన్ ఏది టేకప్ చేస్తే దాంట్లో పరిపూర్ణంగా ఇమ్మర్స్ కావటం అనేది కూడా నేను గమనించిన ఒక విషయం. కొంత స్త్రీలోలత్వం ఉంది. ఇష్టపడ్డాడు అనేక మందిని. ఇష్టపడ్డ వాళ్ళు ఎవరి దగ్గరికి రాలేదు. పెళ్లి చేసుకున్నాడు. 3 పిల్లల్ని కన్నాడు. కానీ ఆ పెళ్ళాంతో అంతగా సఖ్యత లేదు. తర్వాత ఒక 20 ఏళ్ల వయసు తేడా ఉన్న ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటము, ఇవన్నీ కూడా మనల్ని శ్లీమన్ కథని చదివించడానికి కావాల్సిన రకరకాల ఇన్పుట్స్. శ్లీమన్ గురించి మనం ఎందుకు చదవాలి, ఇప్పుడు ఇదంతా ఎందుకు అని చెప్పి భాస్కరం గారు చాలా వివరంగా దాంట్లో పొందుపరిచారు. భాస్కరం గారు మనం మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పారు. ఏంటంటే అసలు మీ ఫిలాసఫీ ఏంటని అడిగారు. నేను ప్రధానంగా నమ్మేది విశ్వమానవ తత్వాన్ని నేను నమ్ముతున్నాను. ఇవాళ భారతీయ సంస్కృతి అంటున్నారు, భారతీయ జాతి, భారతీయ నేల. నేనైతే అది నమ్మను. మనమంతా ఈ ప్రపంచమంతా ఒకప్పుడు దగ్గరగానే ఉన్నాము. దూరాలు పెరిగాయి, జాతులుగా విడిపోయామని తప్పితే ఫిజికల్గా సరిహద్దులు ఉన్నాయి. కానీ మానవుడు ఒక్కడే, విశ్వమానవుడు ఒక్కడే, మనమంతా ఒక్కటే అనే ఒక ప్రగాఢమైన నమ్మకము ఈ శ్లీమన్ పుస్తకం రాయటానికి బహుశా శోధక శక్తి అయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఆయనకి చరిత్ర పట్ల గాఢమైనటువంటి అనురక్తి కూడా ఈ పుస్తకం రాయటానికి పురుగొల్పుంటుంది. నిజానికి భాస్కరం గారు చాలా సంక్లిష్టమైనటువంటి ఒక మార్గాన్ని ఎంచుకుని
రైటర్గా ప్రయాణిస్తున్నాడేమో అనిపిస్తుంటుంది. ఇదే స్లీమన్ మీద చారిత్రక కాల్పనిక నవలేదని ఆయన రాసి ఉంటే ఒక 6 నెలల్లో తీసి అవతల పారేసి ఉండేవాడు బ్రహ్మాండంగా. దాని జోలికి వెళ్ళాల, చాలా సునాయాసంగా రాయగలిగి ఉండేవాడు. చరిత్రని యథాతథంగా రాయటంలో బీయింగ్ అకాడమిషియన్ నాకు తెలుస్తుంది, బోల్డంత ఫుట్నోట్స్లు కావాలి, ఏది చెప్పినా దానికి కింద ఆధారాలు చూపించాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి, ఒక రవ్వంత తేడా రావడానికి వీల్లేదు. ఇంత క్లిష్టమైన ఆయన మార్గాన్ని ఎంచుకున్నాడంటే ఆయనలోని ఒక తపన అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఏడాది కాలం ఈ పుస్తకం మీద ఆయన వెచ్చించారు. నిజానికండి వాళ్ళ చేదు వాస్తవం చెప్పాలంటే రైటింగ్ అనేది ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్ అండి. మనం పెట్టే వ్యయం, టైము, ఇయర్స్ టుగెదర్ కూర్చుని పెళ్ళాం బిడ్డలకు పెద్ద సమస్య. మేడం రైటర్గా ఆయన గదిలో ఆయన కూర్చుని తలమునకలుగా ఉంటే ఏదైనా మాట్లాడటానికి కూడా ఒక అవకాశం లేని ఒక పరిస్థితుల్లో మావిడ కంప్లైంట్ అదే నాతో. డెఫినెట్గా మిస్సెస్ భాస్కరన్ గారి కంప్లైంట్ కూడా అదే ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్లెస్ జాబ్లో ఆయన ఒక ఏడాదిగా ఈ పుస్తకం మీద కూర్చున్నారు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అక్కడి నుంచి పుస్తకాలు $1,000 వెచ్చించి పుస్తకాలు తెప్పిస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే ఒక మంచి చరిత్రని అందించాలి అన్నటువంటిది ఆయన తపన ఉండబట్టే. ఇందాక చెప్పినట్టుగా చారిత్రక కాల్పనిక నవలు రాస్తే ఇవాళ పాన్ ఇండియా కాదు, పాన్ ఇంటర్నేషనల్ సినిమాగా తీయదగ్గ ఇతివృత్తం భాస్కరన్ గారు రాసిన పుస్తకం. ఏదో రాజమౌళిను సుకుమార్ను మరొక 3-4 ఏళ్ల దాకా బాగా బిజీగా ఉన్నారు, కానీ వాళ్ళ దృష్టికి కనుక వచ్చి ఉంటే, లేదంటే వాళ్ళని రీప్లేస్ చేస్తూ వాళ్ళని మించిపోయే దర్శకుడు ఎవరైనా ఉంటే ఈ కథను కనుక టేకప్ చేస్తే ఒక 3 సిరీస్ తీయచ్చు. ఈ పుష్ప 3లు పుష్ప 4లు కూడా దాటిపోయే దమ్ము అనేది ఈ కథలో ఉంది. ఆ కథని అంత ఆథెంటిక్గా రాయటం అనేది భాస్కరన్ గారికి హ్యాట్స్ ఆఫ్. నాకు చాలా కాలంగా ఏంటంటే ఏ పుస్తకం చదివినా నాకు కొన్ని చాదస్తాలు ఉంటాయి. పెద్ద పెద్ద ఏటులు రాసిన పుస్తకాల్లో కూడా వాక్యం ఎలా మొదలుపెట్టాడు, వాక్యం ఎక్కడన్నా దెబ్బతిందా, ఒకటి అనుకుని ఒకటి రాస్తున్నాడా, అక్షర దోషాలు ఏమైనా ఉన్నాయా అని పని కట్టుకుని నేను వాక్య నిర్మాణ దోషాలు ఏమైనా ఉన్నాయేమని చూశానండి. నాకేం కనపడలా. అచ్చుతప్పులు ఏమైనా ఉన్నాయా అని కూడా నేను వెతికాను. నా దృష్టిలో ఒక 2 అక్షర దోషాలు కనపడ్డాయి. మహా ఉంటే ఇంకొక 2 ఉంటే ఉండొచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్షర దోషాల గురించి కూడా ఆయన ఎంత పర్ఫెక్షనిస్టు అని చెప్పడానికి ఈ విషయాలు చెప్తున్నా. ఒక్క వాక్యం నడక దెబ్బతినకుండా రాయటం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఒక జర్నలిస్ట్గా నేను ఫీల్ అయింది చెప్తున్నాను. 36 అధ్యాయాల్లో రాశాడండి ఈయన. అధ్యాయాల పేర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. బతుకు బస్తాల మోత, కథలు వింటూ కలలు గంటూ, బుట్టల్లో బంగారం, గ్రీకుల మహాభారతం ఇలియడ్. ఇలా ఒక అధ్యాయం ముగిసి ఆ అధ్యాయం కంక్లూజన్ నెక్స్ట్ అధ్యాయంలోకి లీడ్ చేసేటట్టుగా, అదే నెక్స్ట్ అధ్యాయంలో ఏముంది చదవాలని ఒక ఆసక్తిని, ఒక అపరాధ పరిశోధక నవలైతే ఎట్లయితే కుతూహలంగా చదువుతామో అలా రాయటం అనేది ప్రత్యేకించి మనం గమనించవచ్చు ఈ పుస్తకంలో. ఇంకోటి ఏంటంటే ఫుట్ నోట్స్ ఇచ్చారండి. ఫుట్ నోట్స్ కూడా దానికి అదే ఒక గొప్ప, ఒక వ్యాలిడ్ ఎంత సమాచారం ఉందంటే ఆ ఫుట్ నోట్స్లో. దాన్ని కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పాఠకులుగా దాని ఉపయోగం కూడా తెలుసుకుంటారని. అట్లాగే ఆయన సాధ్యమైనంత వరకు తెలుగు పదాలు, ఆల్రెడీ ఉన్న తెలుగు పదాలనే ఉపయోగించారు. ఎక్కడ ఉన్న వాటిని వాడారు, కొత్తగా పదకల్పన కూడా చేశారు. ఒక మాట 2-3 చెప్తా. తేలుడు వంతెన అని, ఫ్లయింగ్ బ్రిడ్జి, నిప్పుగూడు, టెర్రస్కి చప్పరా అన్నారు, సర్క్యులర్ వాల్కి చుట్టుగోడ అన్నారు. ఇవి నాకు అంటే ప్రతిదానికి తెలుగు పదం వాడాలి అని ఒక ఆయన ఇది కూడా నాకు చాలా ఆనందం వేసింది.
వాక్యాలు కూడా చాలా చిన్న చిన్నగా అలతి అలతి పదాలతో రాయటం అనేది, ఆయనలో చరిత్రకారుడితో పాటు ఒక రచయితతో పాటు ఒక జర్నలిస్టు ఉండటం వల్ల వాక్యం మీద ఆయనకి వాక్యాలతో ఆయన సవారీ చేయించారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న వాక్యం చెప్తా. అందంతో పాటు సోఫియాలో పసితనం ఉంది. ఆమె నడకలో ఒక సహజమైన హుందాతనం ఉట్టిపడేది. ఆమె జీవితాంతము అది చెక్కు చెదరలేదు. అతని మీద పెత్తనం చేస్తున్నట్టు కనిపించకుండానే పెత్తనం చేసింది. ఈ సోఫియా అనే ఆవిడ సెకండ్ వైఫ్. అతనికిను ఆవిడకి 20 ఏళ్ల గ్యాప్ ఉందని. బిఫోర్ ఐ కంక్లూడ్ 2-3 ముక్కలు నేను చెప్పాలండి. ఒకటి ఏంటంటే, భాస్కరం గారి కృషికి తగ్గ గుర్తింపు రాలేదేమో అనేది నా సీరియస్ కంప్లైంట్ ఒకటి. ఆయనది నేను యూనివర్సిటీస్లో ఇవాళ సోషల్ సైన్సెస్లో జరుగుతున్న రీసెర్చ్లు వాటి స్థాయి ఏమిటో అందరికీ తెలిసిన వ్యవహారమే. అలాంటి తరుణంలో ఒక రీసెర్చ్ స్కాలర్ చేరితే ఆ రీసెర్చ్ పూర్తి కావడానికి 5-6 ఏళ్ళు కనీసం పడుతుంది. బోల్డ్ అన్ని అలవెన్సులు, ఫీజులు, వ్యవహారం, రాయితీలు. అలాంటి తరుణంలో భాస్కరం గారు రిటైర్మెంట్ తర్వాత ఏడాదికి ఒక పుస్తకం చొప్పున రాస్తూ రావటము, ఆయన రాసిన ప్రతి ఒక్క పుస్తకము ఒక డాక్టరేట్ పట్టాతో సమానము. ఆయనకి ఎన్ని యూనివర్సిటీలు ఎన్ని డాక్టరేట్లు ఇవ్వాలండి ఇప్పుడు ఆయన రాసిన పుస్తకాలకి? అది ఒకటి. ఏంటంటే భాస్కరం గారు తెలుగువాడైనందుకు మనందరం అదృష్టవంతులం. రెండో పార్ట్ నేను చెప్పను. శ్రీమన్ మాదిరి ఆయనకు కూడా ఎక్కడ ఏ ట్రెజర్ దాగుందో తెలియదు కనుక రెండో పార్ట్ చెప్పట్ల. ఆయన ఇంకా గొప్ప అదృష్టవంతుడు కావచ్చు మున్ముందు రోజుల్లో. అందుకని భాస్కరన్ గారు కొద్దిగా పేరు మార్చుకుని ఆయన భాస్కరన్ తమిళనాడులోనే పుట్టుంటే ఈ పాటికి తమిళులు బాగా ఇలా భుజాల మీద వేసుకుని మోసుండేవాళ్ళేమో అని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన పేరు కోసమో రాయటం లేదు, ప్రతిష్ట కోసమో డబ్బుల కోసమో రాయటం లేదు. ఈ పనులన్నీ ఆయన చేస్తున్నారు అంటే లోపల నుంచి ఒక తపన. ప్రజెంట్ జనరేషన్లో అండి జర్నలిస్టులో కానీ రచయితల్లో కానీ అంత సీరియస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు నాకైతే ఎవరు కనపట్టలేదండి. కాల్పనిక రచనలు చేయొచ్చు, ఒక ఏడాదిలో 10 నవలలు రాయొచ్చు ఎవరైనా, కానీ ఈ తరహా వర్క్స్ కంటిన్యూస్గా రాయటం అనేది కూడా మనమంతా గమనించుకోవాలి. చివరిలో బిఫోర్ ఐ కంక్లూడ్ ఒక్క నిమిషంలో ముగిస్తాను. ఆయన ఈ పుస్తకానికి టైటిల్ పెట్టారు బహురూపుల వాడు అని. మరో రకంగా ఆయన కూడా బహురూపుల వాడే. ఆయనలో కూడా ఒక బహుముఖీన వ్యక్తిత్వం అనేది ఉంది. ఒక సమర్థుడైన జర్నలిస్టు, ఎడిటరు, అనువాదకుడు అంటే మామూలు అట్లాంటి అనువాదకుడు కాదు. పివి నరసింహారావు లాంటి పండితుడినే కన్విన్స్ చేయగలిగిన ఒక గొప్ప సమర్థుడైన అనువాదకుడు, లీడర్ రైటర్, సంపాదకీయ రచయిత. ప్రతి సంపాదకీయ రచయిత ఒక చరిత్రకారుడు అవుతాడేమో అని నేను అనుకుంటుంటా. ఎందుకంటే మీరు ఏ టాపిక్ తీసుకున్నా దాని పూర్వపరాలు అధ్యయనం చేసి ప్రస్తుతం చెప్పి భవిష్యత్తును అవలోకనం చేసేటువంటి ఒక ధోరణి అనేది సమర్థులు రాసేటువంటి సంపాదకీయాల్లో ఉంటుంది కనుక లీడర్ రైటర్గానే ఆయనకి తెలియకుండానే ఒక చరిత్రకారుడు కూడా ఆయనలో ఉన్నాడు. ఒక సాహితీవేత్త, రచయిత, కాలమిస్టు, అన్నిటికీ మించి ఆయన డెడ్లైన్స్తో పోటీ పడే ఒక డిసిప్లిన్డ్ సోల్జరు. ఒక టైం పెట్టుకుని ఆ టైం ప్రకారం రచనలు పూర్తి చేయటం అనేది ఆయనలో మనం చూస్తాము. భాస్కరం గారు, మీరు మరిన్ని రచనలు చేయాలి. ఇలాగే మీ రచనా వ్యాసంగం ఇక ముందు కూడా కొనసాగాలి. తెలుగు సాహిత్యాన్ని మరింత స్ట్రెంగ్థెన్ చేయటంలో మీ కృషి వృధా కాదని, వృధా పోదని, ఇవాళ కాకపోతే రేపైనా కూడా ఒక తెలుగు జాతి మీ వర్క్స్ని గుర్తిస్తాయని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.